రెసిపీస్ ఇగో మిరపకాయలు వేసేస్తున్నా. హలో గైస్, అందరికి నమస్తే. మా 10th క్లాస్ బ్యాచ్. హాయ్ అందరు హాయ్ పూరి. హాయ్ హాయ్. అయితే వీళ్ళందరికి దావత్ కావాలంటే నేనే దావత్ ఇస్తున్నా, ఏమనుకోకుండా. హలో గైస్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము 10th క్లాస్ బ్యాచ్ మొత్తం ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ చేసుకోబోతున్నాం. దానికి ఈరోజు మేము రిసార్ట్కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎంత ఎంజాయ్ చేసామో మొత్తం చూపిస్తాను. లెట్స్ గో. ఈ రిసార్ట్ ఎక్కడో లేదు, మన హంసపూర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ రిసార్ట్. చాలా అంటే చాలా మంచిగా ఉంది రిసార్ట్. అయితే అక్కడికి వెళ్తున్నాం గాయస్. రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లోపలికైతే ఎంట్రీ వెళ్తున్నాం. అడిగెట్టాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది రిసార్ట్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ లోపల చూడండి సోఫాలు, ఇక్కడ వంట వండుకోనికి కిచెను, ఇక్కడ పెద్ద హాలు, ఇక్కడ బాక్స్ స్పీకరు, దాని పక్క పండు కూడా మొత్తం పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి 2. ఇది పెద్ద గార్డెను, మంచిగా కూర్చునే ప్లేస్ ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి మా లీడర్ ఇతనే మా గ్యాంగ్ లీడర్. ముద్దు పేరు విష్ణు, అస్సలు పేరు కేసీ. ఇదే మా స్విమ్మింగ్ పూల్. ఎంత పెద్దగా ఉందో చూడండి, కానీ లోతే చాలా ఉంది. ఇది అస్సలైన రిసార్ట్ ప్లేసు. నీ అట్లా భాష వస్తున్నాడు. భాష చూడు, భాష చూడు, బర్రెతో ఎత్తి చూడు, వీలైతే టేస్ట్ చూడరా. గాయస్, ఫస్ట్ ఫ్లోర్లో సోఫాలు అండ్ ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా విశాలమైన ప్లేసు. ఇక్కడ లోపల అద్దాలు, బయట నుంచి చూపిస్తే మొత్తం గార్డెను. మావాడు వచ్చాడు. ఇక్కడ చూడండి మా విష్ణు బాయ్. స్విమ్మింగ్ పూల్ సైడ్లకు మొత్తం చాలా బాగుంటే చాలా ప్రశాంతంగా ఉంది. వెదరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మేము వంట స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చికెన్ కడుగుతున్నారు మా వాళ్ళు. నేను కూడా చేసిన కాలైతే కుదరదు కదా, చికెన్ అయితే అడిగేసినాం. అయ్యో మా వాళ్ళు అయితే వచ్చేసిర్రు, ఇప్పుడే వచ్చిర్రు మా వాళ్ళు అందరూ. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ పెడుతున్నాం. వంటల కాడికి అయితే పోదాంపారి గాయస్. వంటలు అయితే రెడీ అవుతున్నాయి, పోదాంపారి. లంచుడు కడిగేటప్పుడు వేసేటప్పుడు సపరేట్ ఉన్నాడు. ఇప్పుడు వీడియో కడిగిండు, చాలా బాగా కడిగిండు. ఇతను హెల్ప్ చేశాడు, అందుకే చేతి దిగు. చేతి చూపెట్టు విష్ణు, సారీ శ్రీనాథ్. పాపం చాలా నన్ను ఇన్స్టాలో అన్ని గాయస్. వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలియదు. నేను గాయస్ వీరందరూ తిన్నాక వచ్చారు, నేను ఒక్కన పని చేయడానికి వచ్చిన. నూనె అనుకున్నారా? కొంచెం ఆయిల్ ఎక్కువనే తింటుంది కదా అందరూ. నాకు వితౌట్ ఆయిల్ కావాలి. నేను ఒక్కొని ఇక్కడ బిర్యానీ వండడానికి కష్టపడుతున్నా. వీళ్ళందరూ ఆడుకోవడానికి వచ్చారు. అరే మీరు తినడానికి వచ్చిర్రు, ఆడుకోవడానికి వచ్చిర్రా? అని ఏంద్రా ఇది? పరి పరి చాలా తక్కువ పడితే మీరు చేసుకోవచ్చు, ఏం కాదు. కొత్తిమీర చాలా బాగా వంట చేస్తుంది. శివ గోలని కొంచెం ఆ ఆయిల్ వేడి కానీ శివ వెయ్యి, అదే అయితే సరిపోతుంది. ఆయిల్ సరిపోదు, ఇంకోటి ఉంది కదా అల్లం వేసేసిన
యాక్చువల్లీ వీళ్ళందరూ ప్రయోగాలు చేస్తారు. చాలా శివ అంటే టేస్ట్ పోతుంది, నెయ్యి పోసారు. ఇంకా అట్లా చప్ప పడుతుంది, బిర్యానీ చప్ప పడుతుంది. అది ఇస్తలే. శివ వద్దు నువ్వు. నాకు చేతి కాలుతుంది. గాయస్ వీళ్ళు వంట అన్నమాట అప్పటి నుంచి డిస్కషన్ చేసుకుంటారు. ఈ బియ్యం పెట్టాలట, బిర్యానీ పైన పోయాలట. ఎట్లా పోయాలో తెలుస్తుంది. ప్రణయ్ గారు కరెక్ట్ చెప్తాడు. చెప్పరా ప్రణయ్? మనకేం తెలియదు. ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే మనం తినేది తెలుసు, వీడియో తీసుడు తెలుసు అంతే. ఇగో బిర్యానీ పైన ఫస్ట్ అన్నం వేయాలా, తర్వాత చికెన్ వేయాలా, ఏది అర్థమవుతలేదు వాళ్ళకి. ఆయిల్ ప్యాకెట్ ఇంకొకటి ఉంది కదండి. పల్లవి బగారా కదా గదా వేసి వెళ్ళ గది బగారా కంటే నిండా ఏమన్నారు, నిండా వచ్చి పారేసేది కదా, ఎక్కువ ఉంటుంది. వాటర్లోనే డైరెక్ట్ చేస్తారా? చేసుడే అదేంటిది గరం మసాలా చెప్పు కదా కత్తాను. వావ్, వాటర్ పోస్తారు గాయస్. ఈ వాటర్ ఎందుకు వస్తారో నాకు కూడా తెలియదు. చెప్పిన ఉమెరికి అంటే 1000 రూపాయలు ఇస్తే అండిస్తారని చెప్పేసి పల్లవి తెలుసాడా? ఏమో గాయస్, అంతా వాళ్ళే ఇస్తారు. సామాన్ అంటే వాళ్ళే ఇస్తారా? అబ్బో, అయితే ఈ పల్లవిని చూస్తే వంట లెక్కని చూసినట్టే ఉంది. నానా నానా అంటుంది అప్పటి నుంచి. అక్షయ్ దీనిపైన వెయిట్ పెట్టాలంట, సిలిండర్ పెడితే బెటర్ అని చెప్పేసి నేను చెప్పిన. అక్షయ్ దీనిపైన వెయిట్ పెట్టాలంట, సిలిండర్ పెడితే బెటర్ అని చెప్పేసి నేను చెప్పిన. వీళ్ళందరూ వంట కాడ కష్టపడుతున్నారు, నేను తినడానికి కష్టపడుతున్నాను. ఈ టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వేసేద్దాం. వంట కాడ కష్టపడుతున్నారు, నేను తినడానికి కష్టపడుతున్నాను. ఈ టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వేసేద్దాం. ఇది బిర్యానీ కోసం ఇక్కడ రైస్లో నిమ్మకాయ పెడుతున్నారు. తర్వాత రైస్ అందులో పోస్తారు. ఇక మనమైతే ఆడుకోవడానికి వచ్చేసినాం. ఇక్కడ ప్లే గ్రౌండ్లో వాలీబాల్ తీసుకొని తను గేమ్ ఆడాలా. మా వాళ్ళందరూ ఆడుతారు. నీ మధ్యలో పోయి ఏరితే వీళ్ళు భయపడతారని ఆడతలేను. దాంతోనే బెటర్ అది. ఏమైంది? ఏం కాదు, వాడుకుంటాయి కొన్ని కొన్ని, కానీ పూర్తిగా తీసేయాలన్నట్టు ఏం లేదు. కలపద్దు, మీరు ఆడుకునే పనికి నా పెళ్ళికి నువ్వు ఎత్తా అంటే పక్క వెళ్తారు. అంటే పిలువా లేకపోతే ఆహా, బిర్యానీ చేస్తా అంటే అలా మమ్మీని తీసుకొచ్చి చేపిస్తాడు. 50,000 మంచి గుస పెట్టాలి. ఫస్ట్ ఏడు నాన్న ఫోన్ చేసిన అని ఇల్లు కొన్ని తీసాయి, గడ్డి పడవై కొన్ని. నేనే తాగుతాను అప్పుడప్పుడు. మీ దగ్గర ఉందా? అది ఆయనకే తెలుసు. పది మందిలో పావుదామా అన్నట్టు వీళ్ళందరూ వచ్చిర్రు. అప్పుడు అది అప్పటిది కరెక్టే. విష్ణు అరే మళ్ళా 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 అరే అరే అద్దరు అరే పడతారు. అరే అద్దరు చేందు. ప్రవీణ్ గాడు వీడు ఇల్లూరే కానీ వీడు నగరేలు వేస్తున్నాడు. అట్లా మాడుతుంది. కొన్ని వాటర్ తీయాలి, అలా ఏం లేవు. వాటరా? ఫిల్టర్ లేదా? అడగంటుతుందా? మధ్యలో పోయి అట్లా గీక చాలు. ఎందుకండి నమ్మకాలు
డైరెక్ట్ కొట్టేసి ఇది ఎట్లుందంటే కొడుతున్నట్లేదు ఎట్లయినా మమ్మల్ని మంచిగా బిర్యానీ అయితే అయింది. మరి దేవుని దయ అలా జాగ్రత్త. ప్రణయ్ గారు చేసిన బిర్యానీ ఎలా ఉందో చూడండి. అసలు బాగా చేశాడు. డైనింగ్ టేబుల్స్ గాయస్, వీళ్ళందరూ టేబుల్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ వీళ్ళందరికీ నేను చూస్తూ హెల్ప్ చేస్తున్నా, సజెస్ట్ చేస్తున్నా ఎలా ఎలా పెట్టాలో. పెరుగు అయితే చేస్తున్నా చల్ల, చాలా హెల్ప్ చేశాను నేనైతే. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెద్దగా గార్డెన్లో తినడానికి అరేంజ్ చేస్తున్నా. వైట్ రైస్ తీసి ఒక గిన్నెలో వేసారనుకో, ఇది కొంచెం అది కొంచెం వేసి ఇచ్చేయచ్చు. అట్లా వాళ్ళకి ప్లేట్లు ఏమైంది అల్ల నుంచే అది కొంచెం ఇది కొంచెం ఇయ్యి అంటుంది. ఫస్ట్ వేసాడు ఎట్లా వీళ్ళందరూ తినడానికి రెడీ ఉన్నారు. ఉమర్ గారు కూడా కష్టపడుతున్నాడు. ఇంకొకరికి అత్త కదా పైసలు వస్తే పంచాలి. ఇంకా మధ్యలో ఉన్నది జర రామ్ రామ్ అందరికి తినా అంటుంది కానీ మొత్తం బిర్యానీ మొత్తం తింటా అంటుంది. హలో గైస్, అందరికి నమస్తే. మా 10th క్లాస్ బ్యాచ్. హాయ్ హాయ్ అందరు హాయ్ అప్పురి హాయ్ హాయ్. అయితే వీళ్ళందరికి దావత్ కావాలంటే నేనే దావత్ ఇస్తున్నా, ఏమనుకోకుండా. గాయస్, దావత్ అయితే నడుస్తూ ఉంది. బిర్యానీ అయితే మస్తు అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేము తింటున్నాం. గాయస్, అప్పుడు మా వాళ్ళ దావత్ అయిపోయింది. ఇప్పుడు మా దావత్. చికెన్ అయితే రెడీ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టామన్నట్టు గరం అయిపోయింది. అందుకే గరం పెట్టి వేరే చేస్తున్నాడు మా ప్రవీణ్ బాబు. వీడు మా కేసీ నాన్న, చిట్టి నాన్న. చేయగడుకోరారే నువ్వు. గింత తాగుపోతే వాళ్ళు ఎక్కడ చూలే. పెట్రోల్ ఆఫర్ ఇచ్చినట్టుందా? అట్లనే కొట్టిండు మరి. తీసుకున్నావా? మీరు తాగుతారా? చపాతి మీద కర్రీ పెట్టి తీసుకో. గాయస్, మబ్బులు 5 అవుతుంది. మొత్తం 8 వరకు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం.
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా వాళ్ళు మా 10th బ్యాచ్ అందరు రాలేరు, అందరు వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి.